దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కొంచెం అంటే మీ అందరి మొక్కలు చాలా సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే దయచేసి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం సంతోషించాలి. అంటే మనం ఇంతవరకు నేను చెప్పాను కదా, అంటే ఆ రోజు 2000 సంవత్సరం క్రితము ఎప్పుడైతే ఆ జ్ఞానులు యేసు ప్రభు పుట్టాడని తెలిసినప్పుడు, యేసుని చూసినప్పుడు వాళ్ళంట అత్యానంద భరితులు. దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళ సన్నిధిలో, యేసు సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళు సంతోషించి దేవుని ఆరాధించాలంట. అందుకే నిజంగా ఈరోజు అంటే మామూలుగా మీరు చూసారు, అది చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే మీరు దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని మాటలు వినాలని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని మీరు టైం తీసుకొని వచ్చారు. నిజంగా దేవుని కుటుంబాలను దేవుడు నిత్యముగా ఆస్వాదించును గాక. హల్లెలూయా. అట్లయితే ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. ఇద్దరు అన్నదమ్ములు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారంట. ఇద్దరు ఏ పని చేస్తారో ఇద్దరు కలిసి చేస్తారంట. అలాంటి వాళ్ళు అసలు ఈరోజు అలాంటి అన్నదమ్ములు తక్కువ ఈ రోజు. కానీ ఈ అన్నదమ్ములు అయితే చాలా ప్రేమ కలిగి ఉంటారంట. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ అన్నదమ్ములు కలిసి చేసే పనులు మంచి పనులు కాదు, మరి చెడ్డ పనులు చేస్తారంట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎలా అంటారంటే దొంగలు. మళ్ళా చాలా అంటే వీళ్ళిద్దరు ఇద్దరు అన్నదమ్ములు దొంగలు, మూర్ఖులు, వ్యభిచారం చేసేవాళ్ళు, అలాగే మంది కడుపులను కొట్టి వీళ్ళు డబ్బులు సంపాదించి అలాంటి దౌర్భాగ్యులు ఇద్దరు. అట్లా ఎంతో ఆశ సంపాదించుకురు. అట్లయితే వీళ్ళిద్దరు పెద్ద రౌడీ షీటర్స్ అని అందరూ తెలుసు ఆ కాలనీ అంతా. రోజు ఏమైందంటే అకస్మాత్తుగా అన్న చనిపోయాడు. అకస్మాత్తుగా అన్న చనిపోతే అట్లయితే ఆ తమ్ముడు ఏం చేస్తాడంటే తమ్ముడు ఏం చేస్తాడంటే అన్న ఒక సమాజ కార్యక్రమం జరిపించడానికి నాలాంటి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా పాస్టర్ గారు, మీరు రేపు ఏం చేయాలంటే మా ఒక అన్న సమాధి కార్యక్రమం మీరు చేయాలి పాస్టర్ గారు అన్నారంట. కానీ మీరు అట్లయితే ఆ ఒక తమ్ముడు పాస్టర్కి పెట్టిన కండిషన్ ఏంటంటే, అయ్యా రేపు మీరు మా అన్నగారి సమాధి చేయాలి. కానీ ఒకటేంటంటే ఆ సమాధి లాస్ట్లో మీరు ప్రసంగం చేసేటప్పుడు మీరేం చెప్పాలంటే మా అన్న చాలా మంచోడు అని చెప్పాలి అని అన్నాడంట. చెప్పకపోతే మాత్రము ఏమనంటే నువ్వు కూడా మన్నతోని సమాధి చేస్తానని అన్నానంట. పాస్టర్కి భయం పట్టుకుందంట. మంచోడు అని చెప్తే ఏమవుతుంది, పక్కన అందరూ అంటారు అరే పాస్టర్ కూడా అబద్ధం ఆడుతుంది, మంచో అంటే అబద్ధం ఆడుతున్నారని పాస్టర్ ఒక మాట అంటారు. అనకపోతేనేమో తమ్మునితో బాధ. సో ఈ పాస్టర్కి ఏం చేయాలో అర్థమవుతుందంట. అసలు ఆ రోజు మొత్తం ప్రార్థన చేయాలి అర్థమవుతుందంటే ప్రార్థన చేసి, దేవా మీరే నన్ను ఈ సిచ్యువేషన్స్ కాపాడాలని ప్రార్థన చేసుకున్నంట. చివరికి ఆ రోజు ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళారు. చాలా మంది వచ్చారంట. అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఇద్దరు కూడా పెద్ద రౌడీ షీటర్లు అని అందరికీ తెలుసు. అట్లయితే ఈ పాస్టర్ ఏం చేశాడంటే సమాధి కార్యక్రమం ముందు, ఆ శవాన్ని పెట్టే ముందు పాస్టర్ ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. చిన్న స్పీచ్ ఇచ్చాడంట. ఆ స్పీచ్లో పాస్టర్ ఏమన్నాడంటే, అందరితో ఏమంటాడంటే, మన మధ్యలో ఉన్న బ్రదర్ చాలా వేస్ట్ గాడు అన్నాడు. చాలా వేస్ట్ గాడు, పనికి మాలిన వాడు, ఎంతో మంది కుటుంబాలు నాశనం చేసిండు, ఆయన దరిద్రుడి లోకంలో లేడు అని అంటున్నాడంటే. అట్లయితే పక్కనున్న తమ్మునికి చాలా కోపం వస్తుంది. అయిపోయింది పాస్టర్ అనుకుంటుందంట. అలాగే చివరికి ఆ పాస్టర్ ఏం చేశాడంటే అయినా సరే ఆ పాస్టర్ లాస్ట్ ఏమనంటే మన మధ్య అయినా సరే చనిపోయిన ఈ అన్న తమ్ముడి కంటే మాత్రము చాలా మంచోడు, చాలా పరిశుద్ధుడు లాస్ట్ ఒక మాట అన్నాడంట. అంటే మనం కూడా ఈ యొక్క స్టోరీలో మనం గమనిస్తే ఏంటంటే చాలాసార్లు మనము ఇద్దరిని పోలుస్తూ మాట్లాడతాం. ఇద్దరిని పోలుస్తూ బైబిల్లో కూడా చాలా సందర్భంలో దేవుడు ఇద్దరు వ్యక్తులను
పోల్చి మాట్లాడాడు. ఇద్దరు వ్యక్తులను కానీ తల్లులను కానీ అలాగే చాలా మందిని పోల్చి మాట్లాడాడు. అట్లాగైతే ఈరోజు అలాగే దేవుడు 2 కుటుంబాలను కూడా పోల్చి మాట్లాడాడు. అట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ 2 కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో సంబంధించి ఉండొచ్చు. ఈరోజు మీ కుటుంబాలు కూడా ఈరోజు చెప్పబోయే 2 కుటుంబాలలో ఏదో ఒక కుటుంబంలో ఉంటుంది. అట్లయితే ఆ 2 కుటుంబాలు ఏందో ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ మీ బైబిల్ గ్రంథాలు మీరు తీస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. సామెతలు 3:33. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఒకవేళ మీ ఇంట్లో కూడా రాసుకుంటే బాగా మంచిది. ఇక్కడ ఏముందంటే చూడండి, ఈ లోకంలో 2 కుటుంబాలు ఉన్నాయి. అవేంటో చూడండి. ఫస్ట్ ఏంటంటే భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా నాశనము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈ వచనంలో దేవుడు 2 కుటుంబాలను పోలుస్తున్నాడు. ప్రపంచంలో అన్ని కుటుంబాలు కూడా ఏదో ఒకరి 2 కుటుంబంలోనో మాత్రం ఉంటుంది. ఫస్ట్ కుటుంబము ఎలాంటి కుటుంబం అంట? భక్తిహీనుల కుటుంబము. సెకండ్ కుటుంబం ఎలాంటి కుటుంబము? నీతిమంతుల కుటుంబం. దేవుడు ఏమంటుందంటే భక్తిహీనుల కుటుంబం మీదకంట యెహోవా శాపము వచ్చునంట, నీతిమంతుల కుటుంబం మీదకంట దేవుడు ఏం చేస్తారంట? ఆయన ఆశీర్వాదము వస్తుందంట. ఇంకా మీరు ఇంకా 5వ కీర్తన 12వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. అక్కడ దావీదు ఏమంటాడంటే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, నీవు వారిని దయతో కప్పజవు. ఇంకా దావీదు భక్తులు ఏమంటారంటే దేవుడంట నీతిమంతుల కుటుంబాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపనంట ఆ కుటుంబం మీద, ఆ కుటుంబంలో ఉన్న పిల్లల మీద, భార్య భర్తల మీద, తల్లిదండ్రుల మీద ఏముంటుందంట? దేవుని యొక్క దయ కాపుదల ఉంటుందంట. ఇంకా మీరు 33వ కీర్తన 17వ వచనం చూస్తే ఏముందంటే భక్తిహీనుల బాహువులను విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ఏమంటాడంట? భక్తిహీనుల కుటుంబం యొక్క బాహువులను దేవుడు ఏం చేస్తాడంట? విరగొడతాడంట. దేవుడే భక్తిహీనుల కుటుంబాలను ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. కానీ నీతిమంతుల కుటుంబాలను ఏం చేస్తాడు? దేవుడు సంరక్షిస్తాడంట, కాపాడుతాడంట, నిత్యము వాళ్ళని కాపాడు. ఇంకొక మాట చదువుకుందాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇంకొక మాట మనం చదువుకుందాం. 14వ కీర్తన 5వ వచనం ఏముంటుందంటే దేవుడు నీతిమంతుల సంతానమును ఆశీర్వదిస్తాడంట, నీతిమంతుల పిల్లలను ఆశీర్వదిస్తాడంట. ఇంకొక మాట ఇంకా అక్కడ 14వ కీర్తన 5వ వచనం అంటే దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉంటాడంట. చూడండి, మనం ఇంతవరకు చదివిన వచనాలు మీరు గమనిస్తే దేవుడంట నీతిమంతుల కుటుంబాలను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడంట. దేవుడంట నీతిమంతుల ఒక ఫ్యామిలీస్ పిల్లల పక్షముగా ఉంటాడంట. దేవుడంట నీతిమంతులతో ఉండడానికి ఇష్టపడతాడంట. నా ప్రశ్న ఏంటంటే దేవుడు అసలుకి నీతిమంతుల కుటుంబాలను ఎందుకు ఉంటాడు? ఉండడానికి ఎందుకు ఇష్టపడతాడు? వాళ్ళ పక్షముగా ఎందుకు ఉంటాడు? అంటే దేవుడు అంటే వాళ్ళని సంరక్షిస్తాడంట. వారి యొక్క ఫ్యామిలీని దేవుడు బిల్డ్ చేస్తాడంట. ఎందుకు దేవునికి నీతిమంతుల పేరెంట్స్ అన్నా, నీతిమంతుల తల్లిదండ్రులు అన్నా కుటుంబంలో ఉండడానికి దేవుడు ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి? Why God loves to be with righteous people, righteous parents, righteous families? ఎందుకు దేవుడు ఇష్టపడతాడు? అలాగే ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఎందుకు దేవుడు నీతిమంతుల లాంటి యవనస్తులతో ఉండడానికి ఇష్టపడతాడు? వై? పని ఆలోచించాడు. ఎందుకంటే ఒకవేళ మీరు 11వ కీర్తన 7వ వచనం చూడండి. 11వ కీర్తన 7వ వచనం. ఇఫ్ యు సీ Psalm 11 verse 7. ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేశాడు. చాలండి.
మీరు ఇంతవరకు మనం గమనిస్తే దేవుడు ఎందుకు రైచియస్ పీపుల్ని, నీతిమంతుల ఫ్యామిలీస్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడంట? దేవుడు ఎందుకు నీతిమంతుల ఒక తల్లిదండ్రులు ఎందుకు ఆశీర్వదిస్తాడంట? దేవుడు ఎందుకు నీతిమంతుల పిల్లల పక్షముగా ఉంటాడంట? ఎందుకు దేవుడు రైచియస్ యంగ్ పీపుల్ వారి పక్షంగా దేవుడు ఎందుకు ఉంటాడంట? ఎందుకు దేవుడు యవనస్తులైన నీతిమంతులు దేవుని భయము కలిగిన యవనస్తుల పక్షముగా ఎందుకు దేవుడు ఉంటాడంట? చూడండి, మీరు చూడండి, సామ్ 11:7 ఏముందంటే, ఎందుకంట యెహోవా నీతిమంతుడు కనుక ఆయన నీతిమంతులను ప్రేమించే దేవుడు అంట. వై గాడ్ లవ్స్ టు బి విత్ రైచియస్ ఫ్యామిలీ అండ్ రైచియస్ యంగ్ పీపుల్ అంటే బికాస్ గాడ్ ఈస్ రైచియస్. The reason God loves to be the reason why God loves to be with righteous people అంటే because God is, ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతుల పక్షమున ఆయన వ్యాజ్యమాడుతాడు. నీతిమంతుల నీతిమంతుల పిల్లల పట్ల ఆయన వారి పిల్లల పక్షముగా ఉంటాడంట. వారు చేసే పని దేవుడు ఆశీర్వదిస్తాడంట. అట్లయితే మనం ఇంకొక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న ఏంటంటే, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ రైచియస్ ఫ్యామిలీ? అసలుకి అంటే మనం ఇంతవరకు చూసాం, అంటే మనం ఇంతవరకు రెండు ఫ్యామిలీస్ని చూస్తున్నాం. ఒకటేమో నీతిమంతుల ఫ్యామిలీ, ఇంకోటేమో భక్తిహీనుల ఫ్యామిలీ. దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుల నివాస స్థలములో దేవుని ఆశీర్వాదం ఉంటుందంట, భక్తిహీనుల నివాస స్థలంలో దేవుని శాపం ఉంటుందంట. అట్లయితే మనం ఇంకా ఏం చూసామంటే, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. అట్లయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు నీతిమంతుల కుటుంబాలకు ఉండాల్సిన లక్షణాలు ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబము నీతిమంతుల కుటుంబమా భక్తిహీనుల కుటుంబమా అని పరిశీలన చేసుకోవడానికి ఈ 3 లక్షణాలు మీ కుటుంబంలో ఉండాలి. ఇఫ్ యువర్ లైఫ్ ఈస్ రైచియస్ ఆర్ నాట్ అని మనం జడ్జ్ చేసుకోవడానికి ఈ 3 క్వాలిటీస్ మీలో ఉండాలి. ఇవి ఉంటేనే మీరేమవుతారు? నీతిమంతుల ఫ్యామిలీస్. ఇవి ఉంటేనే దేవుని ఆశీర్వాదము మీ మీదికి వస్తాయి. ఇవి ఉంటేనే దేవుడు మీ పక్షమున, మీ పిల్లల పక్షముగా దేవుడు ఏమింటాడు? దేవుడు వ్యాజ్యం ఆడుతాడు, ఆశీర్వదిస్తాడు. అట్లయితే వాట్ ఆర్ ద 3 క్వాలిటీస్ ఆఫ్ రైచియస్ ఫ్యామిలీ? నీతిమంతుల ఒక కుటుంబంలో ఒక 3 లక్షణాలు అయింది చూద్దాం. మొట్టమొదటి లక్షణము మనం చూద్దాం. ఇది అంటే ఈరోజు మెయిన్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మెసేజ్ ఈరోజు మెయిన్గా. ఎందుకు ఈరోజు అంటే అందరికీ టార్గెట్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఫర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో దోస్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఫ్యామిలీ. అందరూ కూడా పెళ్లి చేసుకుని ఎవరైతే సన్యాసులకు ఉంటారు కదా, సో యూ విల్ బికమ్ అండ్ ఆల్సో యవనస్తులు కూడా. సో అందరినీ టార్గెట్ చేసి నేను ఈరోజు మాట్లాడతాను. అట్లయితే నీతిమంతుల కుటుంబం అనగానే ఈ ఫస్ట్ క్వాలిటీ ఉండాలి. అదేంటంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నీతిమంతుల కుటుంబం అని ఎప్పుడు అంటామంటే తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉన్నప్పుడు. అంతే కదండి, తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉంటేనే ఆ కుటుంబాన్ని ఏమంటాము? నీతిమంతులం అని అంటాం. మీరు ఒకవేళ దేవుని వాక్యం మీరు గమనించండి. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఒకసారి ధ్యానిస్తాం. దెర్ ఇస్ ఎ గుడ్ ఫ్యామిలీ ఇన్ లైక్ ఇఫ్ యు సీ ఇన్ ద బైబుల్. అది ఎక్కడంటే ఆదికాండము 7వ అధ్యాయంలో నోవాహు అతని ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఎక్కువ మాట్లాడను, చాలా క్లుప్తంగా మాట్లాడతాను. నోవాహు గురించి ఒకసారి మనం చదువుదాం. 6వ అధ్యాయము 9వ వచనం. తెలుగు బైబిల్ ఉన్నవారు చదవండి. 6వ అధ్యాయం. తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండి. ఒకవేళ మనం అక్కడ గమనిస్తే ఏముందంటే, నోవాహు అంట ఆ తరములో అంతట్లో అంట నోవాహు రైచియస్ అంట ఇన్ దట్ హోల్ జనరేషన్. అంటే మీరు గమనిస్తే దేవుడు అంట పరలోకము నుండి ఆ తరము చూస్తారంట, అందరు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారంట. అందరంట వారి హృదయ ఆలోచనలు ఎలా పడితే అలా జీవిస్తున్నారంట. ఎవ్రీ వన్ ఈజ్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. ఎంతగా పాపం చేస్తున్నారంటే దేవుడంట ఆ తరంలో ఉన్న ఫ్యామిలీస్ ని, పేరెంట్స్ ను, పిల్లలను, యవనస్తులు అందరినీ చూసి అంట దేవుడంట బాధపడ్డాడంట. ఆయన హృదయం అంట నొచ్చుకున్నదంట. ఒకవేళ చూడండి, అందరూ చూడండి. ఇఫ్ యు సీ ఆదికాండం 7వ అధ్యాయంలో ఒక మంచి మాట, ఆ మాట చదువుతాను.
ఒకవేళ 6వ అధ్యాయము 6వ వచనం ఏముందంటే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపు నొంది తన హృదయంలో నొచ్చుకొని దేవుడు బాధపడ్డాడు. ఆ కుటుంబం అంటే అసలు ఆ తరంలో ఫ్యామిలీస్ అందరిని చూసి, పేరెంట్స్ని చూసి, తల్లిదండ్రులను చూసి అంటే వాళ్ళ బతుకులను చూసి దేవుడు అంటే ఏం చేశాడంట, బాధపడ్డాడంట. అలా ఆ తరములో అందరిని చూసి బాధపడ్డాడు, కానీ ఒక్క ఫ్యామిలీని చూసి దేవుడు అంట సంతోషపడ్డాడు. ఆ ఫ్యామిలీ ఎవరు మీరు చూడండి. ఒకవేళ మీరు 8వ వచనం ఏమిటంటే అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. 9వ వచనం ఏమిటంటే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. ఇట్లాంటి గమనిస్తే అందరూ పాపం చేసి అన్ని కుటుంబాలు భ్రష్టంగా బతుకుతుంటే అక్కడున్న యవనస్తులు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నోవాహు మాత్రమంట ఆ తరమంతటిలో నిందారహితుడుగా నీతిమంతుడుగా పరిశుద్ధంగా జీవిస్తానంట. అట్లయితే మీకు ఒక డౌట్ రావచ్చు, పాస్టర్ గారు నేను అంత పరిశుద్ధంగా బ్రతికితే నా కుటుంబానికి ఏమి ప్రయోజనం? మీకు డౌట్ రావచ్చు. అంటే మామూలుగా మన అంటే మామూలుగా మన జవనస్తులు కూడా అంటే కనిపిస్తుంది, అందరు ఎంజాయ్ చేస్తుంది కదా, ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎంజాయింగ్, వై షుడ్ ఐ నాట్ ఎంజాయ్? అందరూ ఎంజాయ్ చేస్తుంది కదా, నేను ఎందుకు అలా పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటారు. అంటే నేనే ఎందుకు ప్రతి సండే రావాలి చర్చ్కి? అందరు చూడండి, బయట వస్తే ఆల్ ఫ్యామిలీస్ ఆర్ ఎంజాయింగ్. అందరూ కొంతమంది క్రైస్తవులు కూడా దేవుని మందిరానికి రావడం లేదు, మంచిగా వండుకొని తింటున్నారు. అంటే మీరు అంటే అనుకుంటూ నేను ఎందుకు దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరికి వస్తే నాకేమవుతుంది అని అంటే ఇక్కడ మీరు గమనిస్తే నోవాహు నీతిమంతుడుగా ఉన్నందుకు నోవాహు తండ్రి ఈ నోవాహు అనే తండ్రి తల్లి వీళ్ళిద్దరూ నీతిమంతులుగా ఉన్నందుకు ఏమైందో తెలుసా? అందరికీ తెలిసిన స్టోరీ. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడంట ఈ లోకమంతటిని నాశనం చేయడానికి జల ప్రళయము పంపిస్తే అక్కడ దేవుని మాట ఏముంటుందంట, నోవాహును బట్టి అతని కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆ జల ప్రళయము నుండి దేవుడు కాపాడు. వై? బికాస్ ఆఫ్ నోవాస్ రైచియస్ లైఫ్. ఎందుకు? తల్లి తండ్రిగా నోవాహు నీతిమంతుగా బ్రతికినందుకు దేవుడు ఏం చేశాడు, తన కుటుంబాన్ని రక్షించాడు. తల్లిదండ్రులు నీతిగా బ్రతికితే దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులు భక్తిగా బ్రతికితే, యవనస్తులు భక్తిగా బ్రతికితే దేవుడు మీరు పనిచేసిన కంపెనీని దేవుడు రక్షణకు తీసుకొస్తాడు. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్. చాలా మంది ఏమనుకున్నారంటే నేను ఒక్కరి ఉంటే ఏమవుతుంది, నేను ఒక్కరిని చేస్తే ఏమవుతుంది? నో, నీ ఒక్కరి ద్వారా బైబిల్లో ఒక్కరే 100 మంది చేశాడు దేవుడు. ఒక్కరినే దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అలాగైతే నోవాహు ఏం చేశాడంటే ఈ నోవాహు కుటుంబంలో నోవాహు అంటే ఆయన తండ్రిగా నీతిమంతుగా బ్రతికి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగైతే బైబిల్లో దెర్ ఇస్ అనదర్ పేరెంట్, ఇంకొక ఫాదర్ ఉన్నాడు. ఈ ఫాదర్ ఏమో నీతిగా బ్రతికి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దెర్ ఇస్ అనదర్ ఫాదర్ ఏం చేశాడు తెలుసా? దేవునికి విరోధంగా బ్రతికి కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. మీరు ఎవరన్నా అసలు ఆయన ఎవరో చెప్పగలరా? హూ ఇస్ దట్ ఫూలిష్ ఫాదర్? నోవాహు ఏమో రైచియస్ అండ్ వైస్ ఫాదర్. దేర్ ఇస్ అనదర్ ఫూలిష్ మూర్ఖుడైన తండ్రి ఉన్నాడు. ఎవరు? లోతు. అండ్ మీ అందరికి ఆకాను తెలుసు. ఆకాను దేవుడు చెయ్యొద్దన్నది చేశాడు. చేస్తే ఏమైందో తెలుసా? ఒకసారి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో 24వ వచనం. ఇక్కడ ఏముందంటే ఆకాను చేసిన తప్పుకి ఏమైందో తెలుసా? ఆకాను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేలను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొచ్చి 26వ వచనం ఏంటంటే వారిని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేశారు. మీరు గమనిస్తే అంటే నోవాహు ఏమో భక్తిగా బ్రతికి కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆకాను ఏం చేశాడు?
దేవునికి విరోధంగా బ్రతికి ఏం చేశాడు? కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. అందుకే చూడండి, అందుకే ఒక భక్తుడు ఒక మాట ఏమంటాడంటే, తల్లి తండ్రుల భక్తి పిల్లలకు దీవెన. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటే, నేను ఎట్లా బతుకుతా నాకేంది, నేను తాగితే ఏమవుతుంది, ఎట్లుంటే నాకేమవుతుంది అనుకుంటే, కాదు. దేవుడు అంట తల్లి తండ్రుల నీతిమంతులుగా ఉంటే పిల్లల పక్షముగా ఉంటాడంట, పిల్లలను ఆశీర్వదిస్తాడంట. నీతిమంతుల నివాస స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుందంట. నీతిమంతులైన యవనస్తులు బ్రతుకుతే వారి కంపెనీలో దేవుడు వారిని ఉన్నత స్థానంలో ఉంటాడు. ఒకవేళ అంటే ఇఫ్ యువర్ స్టడీ, అంటే నువ్వు ఒక ఎడ్యుకేషన్లో ఉన్నా, జాబ్ చేస్తున్నా, నీవు దేవుని కొరకు బ్రతికితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే ఫస్ట్ క్వాలిటీ ఏది అంటే నీతిమంతుల కుటుంబం ఫస్ట్ క్వాలిటీ ఏంటి? తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండాలి. సెకండ్ క్వాలిటీ ఏంటో తెలుసా? తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండాలి, అలాగే పిల్లలను కూడా నీతి మార్గంలో పెంచాలి. మీకు ఇంకొక ఫ్యామిలీ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఒకవేళ మీరు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి హెడ్ ఇవ్వాలంటే ఆయన పేరు కొర్నేలి అనే ఒక ఫ్యామిలీ ఉంది. ఆయన ఒక హిందూ, ఆయన ఒక అన్యుడు. హీఈస్ నాట్ ఏ క్రిస్టియన్ బట్ హీ లవ్స్ గాడ్. అక్కడ ఏముందో చూడండి. ఒకవేళ మీరు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం అక్కడ ఏముందంటే, అందుకు వారు అంటే ఈ కొర్నేలి గురించి ఏమంటారంటే, నీతిమంతుడును దేవునికి భయపడువాడు. అలాగే మీరు ఒకవేళ 2వ వచనం చూసి ఏముంది తెలుసా? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇక్కడ మీరు గమనిస్తే కొర్నేలు మాత్రమే నీతిమంతుడు కాదంట, భయభక్తులు కలిగిన వాడు కాదంట. వాళ్ళ పిల్లలను కూడా దేవుని భయములో భక్తిలో పెంచుతున్నాడంట. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలామంది పేరెంట్స్ని అడుగుతాను. చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తారు. ఇక్కడ కానీ సంగారెడ్డిలో మాకు ఇంకొక సంఘం ఉంది. చాలామంది వచ్చేయమంటారంటే, పాస్టర్ గారు నా పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు, నా పిల్లలకి మీరు చెప్పండి అని పిల్లలకు చెప్పమంటారు. అలాగే చాలామంది పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడు చూసిన పిల్లలకి అది చేయకరా, ఇది చేయకరా, మంచిగా ఉండాలరా, మంచి బతకాలరా, ఆయనను చూడు, ఈయనను చూడు అని నీతి సూత్రాలు పిల్లలకు చెప్తారు. కానీ మీకు ఒక దేవుని ఒక ఫార్ములా మీకు ఒకటి చెప్తా ఈరోజు. దేవుని ఫార్ములా ఏంటి, లోకస్తుల ఫార్ములా ఏంటి? లోకస్తులు ఏం చేస్తారంటే, మన లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఫస్ట్ పిల్లలకు చెప్తారు, ఇది చేయి అని చెప్తారు. కానీ దేవుడు ఏమంటున్నారో సో చూడండి. ఒకవేళ మీరు ద్వితీయోపదేశ కాండం తీయండి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ఒక మంచి మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. 6 నేను చదువుతాను. ఒక్కసారి అందరు తీయండి. ఇది మెయిన్గా తల్లిదండ్రులు, యవనస్తులు అందరూ. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ టు బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 6 అండ్ we can read verse 6. అందరు తీసారా? మెయిన్గా తల్లిదండ్రులు అందరూ, ఎవ్రీవన్ షుడ్ టర్న్. అక్కడ ఏముందంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొనవలెను. అందరు చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఏం చేయాలంట? నీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ మాట దేవుడు ఎవరితో అంటున్నా తెలుసా? ఇజ్రాయేలుల తల్లిదండ్రులతో అంటున్న మాట. ఎవరితో? పేరెంట్స్తో అంటుండు. పేరెంట్స్తో ఏమంటుంది తెలుసా? ఫస్ట్ దేవుని మాటలు మీ హృదయంలో, మీ బ్రతుకులో ఉండాలి. తర్వాత ఏమంటుంది చూడండి. ఒకవేళ మీరు ఈ 7వ వచనంలో ఏముంది? అప్పుడు నువ్వేం చేయాలి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించాలి. ఫస్ట్ తల్లిదండ్రుల హృదయంలో దేవుని మాటలు ఉంచుకొని పిల్లలకు అభ్యసించాలి, చెప్పాలి. కానీ మనం చేస్తాము ఫస్ట్ పాటించాం. తల్లిదండ్రులు ఎవరు కూడా ఫస్ట్ చేయరు. సెకండ్ ఏంది? అరే నువ్వు ఇట్లుండు, నువ్వు అట్లుండు,
అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు, ఆ అమ్మాయి చూడొద్దు, ఇది చూడొద్దు, ఫోన్ చూడొద్దు, చెడ్డ మాటలు మాట్లాడొద్దు, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి అని తల్లిదండ్రులు చెప్పుట్లా ఫస్ట్. ఇంకా కొడతారు కూడా, తప్పని కాదు, దేవుని వాక్యం చేస్తారు, బాలు నడవలసిన త్రోవలు పెంచాలి. కానీ దేవుడు ఇంకొకటి చెప్పాడు, అది కాదు ఫస్ట్ చేయాల్సి. దేవుడు ఏమంటుంది తెలుసా, మీరు నీ పిల్లలకు అభ్యసించే ముందు నువ్వేం చేయాలి, ఆ మాటలు ఆ అలవాటులు నీలో ఉండాలి. నీవు నా మాటలను హృదయంలో పెట్టుకొని అప్పుడు నీ పిల్లలకు ఏం చేయాలి చెప్పాలి. ఇది మాత్రం తల్లిదండ్రులు చేయాలి. సెకండ్ మాత్రం ఫస్ట్ అదే చెప్తారు పాస్టర్ చెప్పండి. వాళ్ళు ఎంత చెప్పినా పిల్లలు వినరు. పిల్లలు చూసి నేర్చుకుంటారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరోజు డాడీ అండ్ సన్, బోత్ ఫాదర్ అండ్ సన్ ఏం చేస్తారంటే, వాళ్ళు బయటికి వెళ్ళాలంట. బయటికి అంటే వీళ్ళిద్దరు కూడా ఊర్లో ఉండేవారు. ఊర్లలో బాత్రూమ్స్ ఉండవు ఇప్పుడు మనకంటే. వాళ్ళు చెంబు పట్టుకొని బయటికి వెళ్ళాలి పొద్దున్న లేసి 6 గంటలకి. సో ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఏం చేస్తారంటే, ఇద్దరు 2 చెంబులు పట్టుకొని అటు పొదలోకి వెళ్తారంట. ఒకవేళ మీరు గమనిస్తే ఆ పొదల మార్గం అంతా కూడా ముళ్ళ మార్గము, రాళ్ళు ముళ్ళులు ఉన్నాయంట. అప్పుడు ఆ ఫాదర్ సన్తో ఏం చెప్పాడంటే, అప్పుడు ఆ తండ్రి కుమార్తె అంటే ఆ కొడుకుతో ఇలా అంటున్నంట, సన్ బీ కేర్ఫుల్ హౌ యూ వాక్ అన్నాడంట. ఏమన్నాడంట, బాబు నువ్వు ఎట్లా నడుస్తావో జాగ్రత్తగా అన్నాడంట. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా నడువు అని చెప్పాడంట. అప్పుడు ఆ సన్, అప్పుడు ఆ కొడుకు డాడీతో ఏమంటాడంటే, డాడీ జాగ్రత్తగా నడవాల్సింది నేను కాదు డాడీ, నువ్వు జాగ్రత్తగా నడువు. ఎందుకంటే నీ అడుగు జాడలో నేను నడుస్తున్నా. నువ్వు మంచిగా నడిస్తే నేను నీ మార్గంలోనే నేను నడుస్తున్నా. అంటే దేవుడు అదే అంటున్నాడు, ఫస్ట్ తల్లిదండ్రులు మంచి మార్గంలో నడిస్తే పిల్లలు ఆటోమేటిక్గా చూసి నేర్చు. కానీ ఇదంతా ఉల్టా, అరే నువ్వు నడువురా అంటారు. కానీ అందుకే మొన్న సంవత్సరం ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే, మామిడి చెట్టుకి జామకాయలు కాస్తా, మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి. తాగుబోతోడికి వాళ్ళ కొడుకు ఏమవుతాడు, తాగుబోతాడు. తిరిగిపోతాడు అంతే. నువ్వు సిగరెట్ తాగి నువ్వు సిగరెట్ వెనుకలో పెట్టుకుని, అరే నువ్వు సిగరెట్ తాగాక అంటే ఏమంటాడు. అందుకో సామెత ఉంది, మన సామెత చెప్పాలో వద్దా కానీ కొంచెం మురికిగా ఉంటుంది కానీ చెప్తాను. ఏమంటారంటే, నువ్వు చేస్తేనేమో సంసారం, నేను చేస్తేనేమో అట్లా. ఈరోజు పిల్లలు అట్లా అంటే మామూలుగా ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చేస్తేనేమో ఏం కాదు, పిల్లలు చేస్తే మాత్రం. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, అందుకే ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫ్యామిలీ మనం గమనిస్తే, కొర్నేలు జీవితంలో చూస్తే, కొర్నేలు అంట ఆయన భక్తిలో ఉన్నాడు, కుటుంబాన్ని పిల్లలను కూడా దేవుని భక్తిలో పెంచుతున్నాడు. అందుకే అందుకే మనం ఏం చేయాలంటే, తల్లిదండ్రులు వాళ్ళు మంచి మార్గంలో నడవాలి, పిల్లలను మంచి మార్గం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే బైబిల్ ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని పేరు ఏంటంటే ఏలి అన్నట్టు పాస్టర్. ఈ పాస్టర్కి ఇద్దరు కొడుకులు ఉన్నాడు. ఈ పాస్టర్ ఏమో అందరికీ మంచిగా ఉండాలి బోధిస్తాడు, కానీ వాళ్ళ కొడుకులకు మాత్రం పట్టించుకోడు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. ఏమన్నా అంటే, బయట వాళ్ళకని బాగా చెప్తావు కానీ నింటున్న వాళ్ళకి చెప్పవా అని ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా పట్టించుకోడు. చివరికి దేవుడు ఏం చేశాడు, సొంత కొడుకుని దేవుడే చంపాడు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది మాట చదవండి. ఒకవేళ మీరు 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం ఏముంటుందంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. మామూలుగా గమనిస్తే ఏలీ ఏమో నీతిమంతుడు, కానీ పిల్లలేమో యెహోవాను కూడా తెలియని వాళ్ళంట. ఈరోజు అలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఈరోజు చాలా మంది పేరెంట్స్, దే ఆర్ సో గాడ్లీ, దే ఆర్ సో రైచస్. వాక్యం అంతా తెలుసు అని తెలుసు, కానీ పిల్లల బతుకులు మాత్రం సరిగా ఉండవు. ఎందుకు అసలు ఫాల్ట్ ఎవరిది అండి? బయట అది ఇది అనొచ్చు, కానీ ఇట్స్ ఫాల్ట్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల ఒక బాధ్యత. దేవునికి స్తోత్రం. ఇంకొకటి 3వ క్యారెక్టర్, మొట్టమొదటిగా నీతిమంతుల కుటుంబం అనడానికి మొట్టమొదటి లక్షణం ఏంది? తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండాలి, తర్వాత పిల్లలు నీతిమంతులుగా ఉండాలి. 3వదిగా ఏంటంటే
దేవుడు వాళ్ళ కుటుంబంలో సెంటర్ ప్లేస్లో ఉండాలి. అంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ అది. అది కుటుంబం అయినా సరే, మీ యవనస్తులు చాలా మంది ఉన్నారు కదా, ఈవెన్ ఇన్ యువర్ జాబ్ ఆర్ ఇన్ యువర్ స్టడీస్, ఈవెన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్. ఇఫ్ యూ కీప్ గాడ్ ఇన్ ద సెంటర్, అంటే మొదటి స్థానం ఇస్తే దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని మొదటి స్థానంలో పెడతాడు. అందుకే దేవుడు మాట ఏమంటాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఇఫ్ యూ హానర్ మీ, ఐ విల్ హానర్ యూ. బట్ ఇఫ్ యూ రిజెక్ట్ మీ, ఐ విల్ ఆల్సో రిజెక్ట్ యూ. చాలా మంది చాలా బిజీగా ఉంటారు. ఆ లోడ్ దేవుని ఆ పని ఈ పని అని చెప్పి ప్రార్థన చేయరు. యవనస్తులు చాలా బిజీ, బట్ దే రిజెక్ట్ గాడ్. ఇఫ్ యూ రిజెక్ట్ గాడ్ బై యువర్ వర్క్, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ వర్క్ కూడా తీసేస్తావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, మళ్ళీ దేవుడు అని ఎందుకు ఆ పని? ఫస్టే దేవునికి మంచి స్థానం ఇస్తే దేవుడు అన్నింటిలో నేను గొప్పగా ఆశీర్దిస్తాడు కదా. అందుకే చూడండి, ప్రతి కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అంటే చూడండి, అందుకే ఈ రోజు చాలా మంది ఏమంటారంటే, ఇంటికి దీపము ఇవ్వాలంటే ఇల్లాలు. కొంతమంది అంటే కొంతమంది అర్థాలు అంటారు, ఏమంటారంటే, అయ్యా నా భార్య ఇంటికి దీపము కాదు, ఆ దీపాన్ని ఏమంటే ఇంటికి దీపము ఇల్లాలి, అది లోకపరంగా మంచిదే. కానీ నీతిమంతుల ఇంటికి ఎవరు తెలుసా దీపము? దేవుడే దీపం. గాడ్ ఈజ్ అ. అందుకే ఒక పాట ఉంటుంది, ఏంది, నా ఇంటి దీపము వచ్చి పాడండి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. అందుకే మన ఇంటికి ఎవరు దీపంగా ఉండాలి? దేవుడు దీపంగా ఉండాలి. ఒకరిని గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు, అందరికీ తెలుసు. బట్ వెన్ జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్, లోకానికి వచ్చినప్పుడు ఆయనకి స్థలం ఉందా? లేదు. అక్కడ అంటే ఒకవేళ లూకా సువార్తలో ఏముందో తెలుసా, యేసు ప్రభు పుట్టినప్పుడు అంట మరియకు, యోసేపుకు, అలాగే యేసు ప్రభు చిన్న బాబుగా ఉంటే ఎవరు కూడా స్థలం వేయలేరంట. నో వన్ గేవ్ ప్లేస్ ఇన్ దర్ రూమ్. తర్వాత ఏమైంది, చివరిగా దేవుడు పశువుల పాకలో పుట్టాడు. ఈరోజు పరిస్థితి కూడా అదే. అప్పుడు 2000 సంవత్సరంలో ఎవరు వాళ్ళ ఇంట్లో స్థానం మీద, ఈరోజు చాలామంది కూడా యేసయ్యను వాళ్ళ ఇంట్లో. ఈవెన్ టుడే నో వన్ ఈజ్ రెడీ టు గివ్ జీసస్ ప్లేస్ ఇన్ దర్ హార్ట్. అన్నిటికీ ప్లేస్ ఉంటుంది మన హృదయంలో. లవర్కి ఉంటుంది, ఉద్యోగానికి ఉంటుంది, అండ్ ఎనీథింగ్, లేకపోతే తల్లిదండ్రులకు స్థలం ఉంటుంది. కానీ యేసయ్యకి మాత్రము even in their house and even in their heart. Today also Jesus is so sad because world is not changed. అప్పుడు కూడా ఆయనకి ఎవరు ఇయ్యలేని స్థలము, ఇప్పుడు కూడా ఎవరో కాదు, క్రైస్తవులు మాత్రం. అందుకే మాట ఉంటుంది కదా, నీ హృదయమైన తలుపులో ఐఎమ్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. ఆ మాట అన్నది ఎవరికి? అవిశ్వాసులు కాదు, విశ్వాసులతోనే దేవుడు అంటున్నాడు. ఏంటంటే విశ్వాసులే వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడం లేదంట. అందుకే ఈరోజు మన ఇంటికి ఎవరు దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలి. మన సంపదన వాక్యం విన్నారు, అందరూ ఉన్నారు కదా. అన్న ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా, దేవుని సన్నిధి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంట శాపం పోయిందంట. దేవుని సన్నిధి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంట ఆరోగ్యం వచ్చిందంట. దేవుని సన్నిధి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ముందు అన్న నాకు తెలుసు, ముగ్గురు తెలుసు. వాళ్ళ అన్న తెలుసు, వాళ్ళ అక్క కూడా నాకు తెలుసు. వాళ్ళందరితో అన్న చెప్పింది అబద్ధం కాదు. అన్న నిజంగా ఒకప్పుడు ఆయన అట్లా ఉంటే, ఆయన 7 సంవత్సరాలు ఆయన గొప్ప ఉద్యోగం వచ్చింది, లాయర్. అన్నకి 40,000 జీతం. ఇప్పుడు కాదు, 7 years బ్యాక్. అప్పుడే 40,000 శాలరీ అన్నకి సంపాదనకి. అంటే అలాగే వాళ్ళ అన్న డాక్టర్, సొంత హాస్పిటల్ ఉంది. దేవుడు ఎప్పుడు దేవుని సన్నిధి వాళ్ళ కుటుంబానికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలంటే,
ఈజ్ గాడ్. మీ కుటుంబంలో మీ 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 యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడా ఈరోజు? చివరి లక్షణం, నీతిమంతుల కుటుంబానికి ఉండాల్సిన చివరి లక్షణం, చివరి లక్షణం అదేంటంటే, నీతిమంతుల కుటుంబం అంట మొట్టమొదటిగా ఏంది? తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉంటారు, పిల్లలు నీతిమంతులుగా ఉంటారు, దేవుని సన్నిధికి మన ఇంట్లో ఉంటుంది. చివరిగా ఏంటంటే, నీతిమంతుల కుటుంబము, నీతిమంతుల ఎవరైనా సరే యవనస్తులు తల్లిదండ్రులు కానీ ఏం చేస్తారంటే సహాయము చేస్తారు. ఏం చేస్తారు? సహాయం చేస్తారు. అందుకే మదర్ తెరిసా ఒక మాట ఉంటుంది, ఇప్పుడు విన్నారు ఈ మాట, ప్రార్థించే చేతుల కంటే సహాయం చేసే చేతులు నిండారు. ఈరోజు చాలామంది మామూలుగా బయట ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు, అన్యులు క్రైస్తవులే చేయరు, హెల్ప్ చేయరు, కూడా పెట్టుకుంటారు అన్నీ. ఏమో మన ఆస్తి మన ఇంటి. ఈరోజు ఏ ఆస్తి నీ పేరు మీద ఉండొచ్చు, ఆస్తి అంతస్తు వాట్ ఎవర్, నీ బంగారం ఎవ్రీథింగ్ ఎప్పటిదాకా తెలుసా? లోకంలో ఉన్నంత వరకే. అందుకే మనకు ఆయన అంటాడు, అంటే మనొక రిపోర్టర్ ఒక మాట అంటాడు, ఆయనకు అడుగుతారు వాట్ ఈజ్ లైఫ్ అని అడిగారు. అప్పుడు ఆయన ఏమో చెప్పాడు తెలుసా? లైఫ్ గురించి ఏం చెప్పాడంటే, లైఫ్ అంటే ఏంటో తెలుసా? డేట్ ఆఫ్ బర్త్. అంటే లైఫ్ అని ఏమంటాడు అంటే, ఒకవేళ మీరు గమనిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఆ రెండు మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది తెలుసా? చూసారా? డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మధ్యలో గీత, అదే లైఫ్. అంతే లైఫ్, ఇంత చిన్న గీత. పుట్టినప్పుడు నువ్వు ఏం తీసుకురావు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోవు. మళ్ళీ టుడే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు హెల్ప్ పీపుల్. అట్లీస్ట్ ఈ క్రిస్మస్ సీజన్లో కూడా సహాయం చేసే వాళ్ళు లేరు. అందుకే మీకు వచ్చిన స్టోరీ చెప్తాను. ఒకరోజు అంటే ఒక ఆమె, ఒకరోజు ఒక మనలాంటి చాలా భక్తి పరులు నీతిమంతురాలు అనుకున్న ఒక ఆమె వాళ్ళ ఇంటికి యేసుప్రభు వస్తారని వచ్చింది. అంటే ఆమెకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, ఇంటికి యేసుప్రభు వస్తారు. ఆనందం చేసి యేసుప్రభు వస్తారని చెప్పి ఇల్లంతా మంచిగా తుడిసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చేసి మంచిగా పెట్టిందంట. అలా చేసి ఆ ఇల్లు ఓపెన్ చేసుకొని, అంటే డోర్స్ ఓపెన్ చేసి యేసుప్రభు ఎప్పుడు వస్తారని చూస్తుందంట. షీఈస్ వెయిటింగ్ ఫర్ జీసస్ టు కమ్. అప్పుడు ఏమైందో తెలుసా? అలా వెయిట్ చేస్తుంటే అప్పుడంట ఒక అడుక్కునాయన వచ్చాడంట. అంటే అడుక్కునాయన కాదు, అంటే ఒక విధవరాలు అన్నం లేకుండా వచ్చి, అమ్మ ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ కెన్ యూ హెల్ప్ మీ అని అడిగిందంట. ఆమె గోప ఏసయ్య వస్తుంది మా ఇంటికి, ఇదంతా ఏసయ్య కొనిన, ఈ బిర్యానీ నీకు కాదు ఏసయ్య కానీ చెప్పిందంట. తర్వాత ఇంకొక ఆయన, అమ్మ మళ్ళీ ఒక ఆయన వచ్చిండ, అమ్మ కెన్ యూ హెల్ప్ మీ, నాకు అన్నం లేదు చాలా రోజుల నుంచి, ఏసయ్య కొరకు అని చెప్పిందంట. లాస్ట్కి ఏసయ్య రాలని ఎవరు రాలేదు, ప్రార్థన చేసిందంట. దేవాసం ఏది వస్తాను అంటే అప్పుడు ఏసయ్య అంటే నేను వచ్చాను, నేను వచ్చి నీకు అడిగాను కూడా, నువ్వేమో ఎవరో వస్తారో నేను అంటే టుడే ఆ అందుకే అంటారు, మొన్న ఒక మాట వచ్చింది న్యూస్ పేపర్, మానవత్వం అంట మంటగలిసిపోయిందంట ఈరోజు. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? ఇది చాలా ఘోరం. మొన్న ఒక యాక్సిడెంట్, ఎంత సుత్తి ఎందుకు కానీ మానవత్వము మంటగలిసిపోయింది. క్రైస్తవులకి ఆ మానవత్వం లేదు ఈరోజు ఎవరో అంటే మీరు గమనిస్తే బయట చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే కనీసం క్రైస్తవులు ఈ క్రిస్మస్ టైంలోనైనా కొంచెం భోజనం పెడతారు వచ్చని. మనం వాళ్ళకు భోజనం పెట్టాం, మన చుట్టాలను తెలుసుకుంటాం, మంచిదే, నేను అవన్నీ తప్పు అని అంటలేను, అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆర్ రాంగ్. నేనేమంటున్నా అంటే దేవుడు మనం ఆశీర్వదించడానికి, అలాంటి వారిని ఆదుకోవడానికి దేవుడు మనం ఆశీర్వదించాడు కదా. అప్పుడే దేవుడు, అందుకే మనకు మాట అంటే ఒక ఆమె ఏమంటదంటే, బీదలకు సహాయం చేసేవాడంట దేవునికి అప్పించేవాడంట. దోస్ హు హెల్ప్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్, వాళ్ళంటే దేవునికి ఎవరైనా దేవునికి అప్పిస్తారా? దేవునికన్నా క్యాన్ ఎనీవన్ ఏమంటారు లోన్ ఇస్తారు దేవునికి, కానీ మన బీదలకు అప్పిస్తానంట దేవునికి మనం దేవుడు బాగుంటాడంట. దేవుడు అంటే మనకి ఆశీర్వాదం రిటర్న్ మనకే వస్తుంది ఎప్పుడు? బీదలకు సహాయం చేసిన. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఒకవేళ మీరు ఆ కొర్నేలియో ఫ్యామిలీని చూస్తే అక్కడ ఏముందో చూడండి ఒకసారి. ఇఫ్ యు సీ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 2, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం.
అక్కడ ఏమన్నా చదవాలి ఒకసారి. అక్కడ తన ఇంటి వారందరితో కూడా ఆ, దేవుని యందు భయభక్తులు గలవాడే దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ఆ, ప్రజలకు ఏం చేస్తున్నంట? ధర్మము చేస్తున్నాడంట. చూడండి అసలు అంటే ఇతని ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆయన నీతిమంతుడు, పిల్లలను నీతి మార్గంలో పెంచుతున్నాడు, అలాగే మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు. అంటే వాట్ ఈజ్ రైచియస్ ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీ లైక్ కొర్నేలు కుటుంబం లాంటిది. ఈరోజు మీరు అంటే మేము యవనస్తులు కానీ హూ ఎవర్ ట్రై టు హెల్ప్ పీపుల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నా జీవితం నుండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు మీరు అంటే మీరు అనుకుంటురవచ్చు ఎందుకు హెల్ప్ చేయాలి అనుకుంటురవచ్చు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ బైబిల్ కాలేజ్, అంటే నేను బైబిల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు అంటే మేమంత ఆస్తిపరులం కాదు. వేర్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అసలు నాకు డబ్బులు లేక నేను బైబిల్ కాలేజ్లో ఫీజు ఎంత అంటే 60,000 రూపీస్ ఫీజు. అలాంటి కాలేజ్లో చదువుతున్నా. నాకే ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. కానీ నేను నాతో దేవుడు ఒక మాట ఏమన్నా అంటే ఉచితంగా పొందింది దేవుడు ఏమన్నాడు. అట్లయితే దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు. సంథింగ్ వాట్ గాడ్ హస్ గివెన్ గుడ్ విజ్డమ్. సో నేనేం చేసేవాడిని తెలుసా, ఆ రోజుల్లోనే ఎవరికైతే చదువు రాదో ఆ కాలేజీలో బైబిల్ కాలేజ్లో కూడా చెప్పాను, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా లెసన్ అర్థం కాకపోయినా నా దగ్గర రండి. మై డోర్ ఈజ్ ఓపెన్ ఎనీ టైం. కానీ ఒకటి ఎగ్జామ్లో మాత్రము అడగొద్దు, నేను చూపించాను. అది మాత్రం స్ట్రిక్ట్గా నేను ఎవరితో కాపీ కొట్టాను నేను చూపించాను. ఒక్కోసారి సార్లు చూపించమని ఆయన చెప్పేయలే అంత, ఎందుకంటే అది చేయాలి నేను. కానీ నేర్పిస్తాను. మీరు ఎగ్జామ్కి ముందు నా దగ్గరికి వచ్చి కావాలి ఇది అర్థం కావాలంటే చెప్తా. బట్ అంత హెల్ప్ చేశాను. ఒకరిని కాదు, మన సంపద ఉన్నాడుగా, సంపద ఇంగ్లీష్ రాదు బైబిల్ కాలేజ్ వచ్చినప్పుడు. ఆయన ఇంకా నా గురించి చెప్పాడు. కానీ మళ్ళీ అన్నకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం నుంచి వచ్చాడు. ఆ సంపద అన్న బైబిల్ కాలేజ్ వచ్చినప్పుడు బైబిల్ కాలేజ్ వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం. నేను అట్లయితే అన్నకు అందరు చెప్పారంట, నువ్వు పాల్ దగ్గరికి వెళ్ళు, పాల్ ఒకరికి హెల్ప్ చేస్తారు. అందరు విసుకుంటాడు కానీ పాలు మాత్రం విసుకున్నావు అని చెప్తే ఫస్ట్ నాకు అట్లా పరిచయం అయ్యాడు. నా దగ్గరికి వచ్చాడు అన్న. ఆయనకి ఇంగ్లీష్ నేర్పించి అసైన్మెంట్లో ఎట్లా చేయాలి, ఎగ్జామ్లో అన్నీ నేర్పించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. అంటే అట్లా హెల్ప్ చాలామందికి చేశాను. అంటే నేను ఏది ఆశించి చేయలేను, దేవుని ప్రేమతో చేశాను. ఆశించకుండా చేశాను. అట్లా మొన్న 2020లో ఏమైందో తెలుసా, మా ఇల్లు మాకున్న చిన్న రేకులిల్లు అది కూలిపోయింది. ఉన్నదే మాకు డబ్బులు లేవు. అప్పుడు ఏమైందో తెలుసా, ఇలాంటి ఫ్రెండ్స్ని ఎంతమందికి హెల్ప్ చేశానో అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళ వల్ల ఇల్లు కూలిపోయిందని. ఎప్పుడైతే ఇట్లా మా ఇల్లు కూలిపోయిందని బాగా తెలిసిందో, ఈ సంపద అందరూ ఏం చేస్తారంటే, నా ఫ్రెండ్స్ నేను ఎవరికి హెల్ప్ చేస్తాను అందరూ ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ హెల్పింగ్ మీ. వాళ్ళు నాకు కొంచెం అంటే ఇల్లు కట్టుకోవడానికి డొనేషన్ ఇచ్చడం మొదలుపెట్టారు. సంపత్ అన్న మా ఇంటికి 100 సిమెంట్ సంచులు హెల్ప్ చేస్తాడు ఇప్పుడు అన్న మా స్లాబ్ వేయడానికి. సో అట్లా 3 డేస్లో నా అకౌంట్లో 12 లక్షలు వచ్చాయి. ఎన్ని 12 lakhs. నా జీవితంలో నా అకౌంట్లో 5,000 కంటే ఎక్కువ ఉండవు. మన దగ్గర ఏముంటుంది, మనం సంపాదించడం కాదు. 12 లక్షలు అకౌంట్. అప్పుడు ఇంకా వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్ ఇంకా ఉంటాయి, వాళ్ళు కూడా వచ్చారు. నేనన్నా సార్ ఇదంతా మా ఫ్రెండ్స్ ఇచ్చిందే, ఇంకా మీరు నాకు గూగుల్ పే చూసుకోవచ్చు. అందరు ఆఫరింగ్ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. 12 lakhs. సంపదన్న అయితే 100 సంచుల సిమెంట్, 50,000 మా ఇంట్లో ఉన్న ఏమంటారు లైట్స్ ఫ్యాన్స్ అన్నీ అన్న ఇప్పించాడు. ఎందుకు? నేను అప్పుడు చేసిన చిన్న హెల్ప్. నేను ఏదో పైసలు చేయలేదు, నాకున్నదే నేను చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు ఎందుకు నేను అంటే అన్నను ఎంతో ప్రేమిస్తాడు. వై? ఓన్లీ బికాస్ ద లవ్ దట్ ఐ షోడ్ హిమ్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ రోజుల్లో ఎంతో మందిని నేనేం డబ్బులుగా నేను చేసింది, వాట్ ఐ హ్యావ్ ఐ హెల్ప్. ఈరోజు మా ఇంటికి వస్తే సుమారు 30 లక్షల ఇల్లు ఉంది అన్ని. వై? బికాజ్ అంటే చెప్పాను కదా, మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తానంటే దేవునికి అప్పు ఇచ్చిన వాళ్ళకి దేవుడు అప్పు తీరుస్తాడు. చూడండి, అంటే దేవుడు అప్పు తీరిస్తే ఎంత ఇస్తాడు దేవుడు? మనం ఇచ్చే 50 రూపాయలు దేవుడు దానికి ఎంతో ఇస్తాడు. నేనేం చెప్తున్నాను అంటే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు నీతిమంతుల కుటుంబాన్ని, నీతిమంతుల యవనస్తులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనం ఇంతవరకు చూస్తాం కదా, దేవుడు అంట నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, భక్తిహీనులను అంటే దేవుడు ద్వేషిస్తాడంట. చివరిగా ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను.
తల్లిదండ్రుల గురించి చెప్పాను కదా. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ, మా ఇంటి పక్కకు ఒక ఆంటీ ఉంటుంది. మీరు మొన్న వచ్చారు కదా మా ఇంటికి, వచ్చినారు కదా మా ఎంగేజ్మెంట్ రిసెప్షన్కి వచ్చారు కదా. సో అక్కడ మా ఇంటి పక్క ఒక ఆంటీ ఉంటుంది, చాలా డబ్బు ఉంది. షీఈస్ లైక్ వెల్ సెటిల్డ్, గవర్నమెంట్. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆమె ఇవ్వాలంటే గెస్టెడ్ ఆఫీసర్ అంటారు కదా, గెస్టెడ్ ఆఫీసర్. ఆమె సంతకం పెడితేనే ఇవన్నీ పథకాలు అన్నీ వస్తాయి. అంత పెద్ద ఆఫీసర్ ఆంటీ. కానీ ఆంటీకి భర్త లేడు, జస్ట్ అంటే భర్త లేడు కానీ ఒక పాప మాత్రం ఉంది. ఆంటీకి పాప అంటే చాలా ఇష్టం. షీ లవ్స్ హర్. ఆస్తి ఉంది, 2 కార్లు. ఇప్పటికీ ఆమెకి అంటే ఇప్పుడు లేదు అంటే ఆమెకి అప్పట్లోనే ఇన్నోవా కార్లు 2, చాలా కార్లు, అన్ని ఆస్తి అంతస్తులు. అలాగే షీ లవ్స్ హర్ డాటర్. ఎంత లవ్ చేస్తుంది అంటే ఆమె అడిగిందల్లా ఇస్తుంది. ఏమంటారు, స్వేచ్ఛ కాదు, అతి స్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛ ఇస్తే మంచిదే పిల్లలకి, అతి స్వేచ్ఛ ఇవ్వద్దు. సో ఈమె అది ఇచ్చింది, అతి స్వేచ్ఛ. ఆమె ఏమి చేసినా ఏమి అడిగినా ఇచ్చేది, డబ్బులు ఇచ్చేది. డబ్బుల, బట్టల, ఆమె ఏది అడిగితే వాట్ ఎవర్. ఆమె ఇంట్లో అన్ని బొమ్మలు అన్నీ ఉండేది. అలా 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 ఆమెకు 10th క్లాస్కి వచ్చింది. 10th క్లాస్ అయిపోయింది. అలా ఆమె అప్పటికి డబ్బులు ఇచ్చేది ఇష్టం ఉన్నట్టుగా. ఎక్కడికి ఆమె ఇంటర్లో ఆమె బయటికి వెళ్తే ఇంటికి ఎప్పుడు వచ్చేదో తెలుసా, 1 గంటకు వచ్చేది. అలా వచ్చినా కూడా తల్లి ఏమనేది కాదు, నా కూతురు ఎక్స్ట్రా క్లాసెస్ అవుతుంది, ఏమంటారు ఆ క్లాసెస్ ఈ క్లాసెస్ ఏమంటారు కంబైన్ క్లాసెస్ అని చెప్పి ఆమె ఏం పట్టించుకోలేదు. డబ్బులు ఇచ్చేది. ఒకరోజు ఆ కూతురు ఇంటర్ అంటే ఆమెకు నాకు 1 year తేడా అంతే. ఆమె నాకు అక్క అవుతుంది. నేను ఇంటరే, ఆమె ఇంటరే, నాకంటే సీనియర్ ఆమె. ఆమె ఒక రోజు ఇంటికి వచ్చింది, మన 1 గంట రాత్రి ఇంటికి వచ్చింది. షీ వాజ్ ఇంటాక్సికేటెడ్, మత్తులో ఉంది. ఆ తల్లికి అర్థం కాలేదు, ఇదేనా మత్తులో ఉంది అని. ఆమె ఊకుంటూ షీ కేమ్ టు హౌస్. ఇంటికి వచ్చింది, బెడ్ మీద పడిపోయి బ్లడ్ కారుతుంది నోరు నుండి. షీ వాజ్ టోటలీ షాక్, మన డివాస్టర్. అసలు ఆమెకి చాలా షాక్ అయిపోయింది, ఇదేంద్రా నా కూతురు ఇట్లా అయిపోయిందని. తీరా చూస్తే ఆమె హ్యాండ్ బ్యాగ్ చూసిందంట. హ్యాండ్ బ్యాగ్, ఆ పాప హ్యాండ్ బ్యాగ్, ఆ పాప అక్క, అసలు ఆమె అక్క హ్యాండ్ బ్యాగ్ చూస్తే అందులో ఇంజెక్షన్స్ ఉన్నాయి, డ్రగ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రెగ్నెంట్ కాకుండా పిల్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఉంటే గలీజ్ అన్నీ ఉన్నాయి. షీ వాజ్ టోటలీ షాక్డ్. అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ గబగబా ఆమె పేరు ప్రీతి, ఆ ప్రీతి అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళింది. అక్కడ సంఘంలో హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఆ రోజు నైట్ అంతా గ్లూకోజ్ పెట్టి అన్ని ఎగ్జామినేషన్స్ అన్నీ చేశారు. బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ చేస్తే చివరికి ఏమని తెలిసింది తెలుసా, డాక్టర్ ఆ తల్లిని హాస్పిటల్కి పిలిచి, అమ్మా మీ కూతురికి ఎయిడ్స్ రోగం వచ్చింది. షీ వాజ్ ఇన్ ఫైనల్ స్టేజ్ ఉంది కాబట్టి ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉంది, లగ్ క్యాన్సర్ వచ్చింది. షీ విల్ సూన్ డై అని చెప్పాడు. ఆమె తట్టుకోలేదు. ఆ తల్లి ఏడుస్తూ అప్పటికి ఆ వార్త ఆమె కూడా అంటే అక్క కూడా అర్థమైపోయింది, ప్రీతి కూడా తెలిసిపోయింది ఆమెకు ఏడుస్తుందని. సో అప్పుడు ఆ కూతురు తల్లిని పిలిచిందంట. ఏడుస్తున్న తల్లిని చూసి ఒక మాట్లాడదు, అమ్మా నీ అతి గారాభం ఈరోజు నా జీవితాన్ని నాశనం చేసింది. నేను బయటికి వెళ్ళి నేను చిన్న ఉన్నప్పుడే నేను బయటికి వెళ్తే ఎందుకు వెళ్తున్నావు అని అడగవచ్చు కదమ్మా, అప్పుడు అడగలేవు, నాకు ఇష్టం ఉండదని ఇప్పించినావు కదమ్మా అని. ఆ రోజు ఆమె అన్నది ఏం తెలుసు, నాకు చావు కారణము నా తల్లి ఇచ్చిన స్వేచ్ఛ. ఆ తల్లి అసలు ఆమె కూడా అలాంటిదే, ఆమె మాదిరికరంగా లేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, చివరికి నాశనం. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే, నేను ఇంతలో చెప్పాను కదా, దేవుని యొక్క కృప, కాపుదల, సంరక్షణ, దీవెన ఇవన్నీ ఏ కుటుంబం మీద ఉంటుందంట, నీతి మంతుల కుటుంబం మీద ఉంటుంది. ఇంతవరకు నేను చెప్పాను కదా, సామెతలు 3:33 ఇది రాసుకోండి తల్లిదండ్రులు అందరికీ. అక్కడ ఏముంది, యెహోవా భక్తిహీనుల నివాస స్థలం మీదకి దేవుని శాపం వచ్చును, నీతి మంతుల ఇంటిని యెహోవా ఆశీర్వదించును. అందుకే అంటే చెప్పాను కదా, ఈరోజు నా ప్రశ్న ఒకటే. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఏ కుటుంబంలో మీ ఫ్యామిలీ ఉంది? ఈజ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద సైడ్ ఆఫ్ రైచియస్ ఫ్యామిలీ, ఆర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద సైడ్ ఆఫ్ వికెట్ ఫ్యామిలీ? ఆర్ ఇంకొకటి, ఒకవేళ మీరు ఫ్యామిలీ కాని వాళ్ళు యవనస్తులు అయితే, ఆర్ యూ ఇన్ ద సైడ్ ఆఫ్ రైచియస్ పీపుల్, ఆర్ యూ ఇన్ ద సైడ్ ఆఫ్ వికెట్ పీపుల్? ఒకవేళ నీ కుటుంబం నీతిమంతుని కుటుంబం లాగా ఉంది అనడానికి లక్షణాలు ఏంది? మొట్టమొదటిగా
తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండాలి. నోవా నీతిమంతుడు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అలాగే రెండవదిగా తల్లిదండ్రులు నీతిమంతులు ఉండడం కాదు, పిల్లలను నీతిమంతులుగా పెంచాలి. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు, కొర్నేలి. హీ వాజ్ రైచస్ అండ్ హీ రేస్డ్ హిస్ డాటర్స్ అండ్ సన్స్ ఇన్ రైచస్ వే. మూడవదిగా దేవుని సన్నిధి ఆ కుటుంబంలో ఉండాలి, ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన ఇవన్నీ చేయాలి. యవనస్తులు దేవుని సన్నిధిని రోజు అడగాలి. అండ్ ఫైనలీ ఏం చెప్పాను, నీతిమంతుల కుటుంబం ఏం చేస్తుంది, ప్రజలకు దాన ధర్మాలు చేస్తుంది. సంపాదించుకోవడం కాదు, సంపాదించుకుంది తిరిగి దేవునికి ఇవ్వాలి, అలాగే పేదలు ఉన్న వాళ్ళకి. చూడండి, అంటే మీకు డౌట్ వస్తుంది, బయట అడుక్కునే వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళంటే నిజంగా కొంతమంది మీకు తెలుసు, కొంతమంది సంఘంలో చాలామంది కొంతమంది ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు, ఫీజు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళకేదో చెప్పినా కాదు, నీకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయండి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఉద్యోగంలో కొంతమంది నీ అన్య ఫ్రెండ్స్ ఉంటారు, అన్యులు హిందూస్ ఉంటారు, చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇన్ ఎనీథింగ్. అంతెందుకు, ఇప్పుడు మన క్రిస్మస్ మీటింగ్స్ అంటే మన 25th అవుతుంది. కాల్ యువర్ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ మీ స్నేహితులను, నాట్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, కాల్ యువర్ హిందూ ఫ్రెండ్స్ ఆర్ ముస్లిం ఫ్రెండ్స్ అండ్ షేర్ యువర్ లవ్ విత్ దెమ్. దేవుని సువార్త చెప్పు, హెల్ప్ చేయి. ఇంకొక అంటే ఒకవేళ నీ నీ ఉద్యోగంలో ఎవరైనా నిజంగా ఆర్థిక ఇబ్బందితో బాధపడితే నీ జేబు నుంచి తీసేయి, ఏమవుతుంది? వాళ్ళని మర్చిపోరు. దానం చేసేవాడిని ఎవడు మర్చిపోడు తెలుసా? ఏమంటే వెన్నుపోటు పొడిసేవాడిని ఎవడు మర్చిపోడు, దానం చేసేవాడిని ఎవడు మర్చిపోడు. నా ఆశ ఏంటంటే మీ కుటుంబాలు ఇలా నీతిమంతుల కుటుంబాలుగా ఉండి దేవుని యొక్క కాపుదల మీ మీద, మీ కుటుంబాల మీద దేవుడు నిండుగా ఆశీర్వదించాలని నా ప్రార్థన. చివరిగా ప్రశ్న ఏంటంటే, ఈజ్ యువర్ ఫ్యామిలీ రైచస్ ఫ్యామిలీ ఆర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ వికెడ్? ఒకవేళ మీ ఫ్యామిలీ భక్తిహీనంగా ఉంటే, తల్లిదండ్రులుగా నువ్వు భక్తిహీనంగా ఉంటే, నీ పిల్లలు భక్తిహీనంగా ఉంటే, నీ కుటుంబంలో దేవుని సన్నిధి లేకపోతే, దాన ధర్మాలు చేయకపోతే, దేవుడు హిజ్కియాతో ఒక మాట అంటాడు. ఏమంటారు సార్, నీ ఇంటిని చక్కబెట్టుకో. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ అస్. ఈ ఒక 2000 సంవత్సరాలు పోతున్నాయి అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఫ్యామిలీస్, ఐమ్ టెల్లింగ్ ఈవెన్ టు యంగ్ పీపుల్స్ లైఫ్. నీ కుటుంబాలను చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఈజ్ యువర్ లైఫ్ ఎ రైచస్ లైఫ్? ఆర్ యూ హెల్పింగ్ అదర్స్? Or is God's presence is in your life, in your job, whatever you are doing? దేవునికి అలాంటి కృప ఇక్కడ ఉన్న మన ఫిలదెల్ఫియా కుటుంబాలందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Shall we pray? Shall we close our eyes and we pray? అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. Shall we all close our eyes and we pray? Let's turn our hearts to Jesus Christ. మన హృదయాలను ఒకసారి దేవుని వైపు తిప్పి ఒకసారి మీ కుటుంబాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు ఈరోజు మనందరి ముందు 2 కుటుంబాలను పెట్టాడు, అలాగే 2 వ్యక్తులను కూడా పెట్టాడు. ఈరోజు నీ కుటుంబము నీతిమంతుల కుటుంబం లాగా ఉందా, లేకపోతే దుష్టుల కుటుంబం, భక్తిహీనుల కుటుంబం లాగా ఉందా? ఈరోజు తల్లిదండ్రిగా నువ్వు నీతిమంతునిగా బతుకుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నోవాహు నీతిమంతుడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కొర్నేలి నీతిమంతుడు పిల్లలను నీతిగా పెంచాడు. ఈరోజు దేవుడు నీతిమంతులుగా ఉండే తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తున్నాడు. టుడే వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ రైచియస్ పేరెంట్స్. ఈరోజు నీతిమంతులు లాంటి తల్లిదండ్రులు లేక పిల్లలు చెడిపోతున్నారు. ఒకవేళ పిల్లలను తల్లిదండ్రులు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? అలాగే యవనస్తులకు ప్రశ్న ఏంటంటే, హౌ ఈజ్ యువర్ లైఫ్? నోవాహు ఆ తరమంతట్లో అందరూ పాపం చేస్తున్నా కానీ నోవాహు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా దేవుని దృష్టికి భక్తిగా బ్రతికాడంట. Today God is looking for righteous young people.
వాళ్ళ ఉద్యోగంలో దేవుని కొరకు బ్రతికే యవనస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. God is looking for people, young people who will stand for God's word. దేవుని మాట కొరకు నిలబడే యవనస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా నిన్ను ఆశీర్వదించి నీ కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి, వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పడానికి God will use you to bless others. అలాగే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ పిల్లలు ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ చిల్డ్రన్? నువ్వు నీతిమంతులుగా ఉంటేనే నీ పిల్లలు నీతిమంతులుగా ఉంటారు. ఎలాగైతే ఆ సన్ అన్నాడో, డాడీ నేను కాదు జాగ్రత్తగా ఉండాల్సింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా డాడీ మమ్మీ నువ్వు నడిచే మార్గంలో నేను నడుస్తాను డాడీ. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా ఉండాలి, పిల్లలు నీతిగా పెంచాలి. చివరిగా నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉన్నదా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒబేదేతు కుటుంబంలో 3 నెలలు దేవుని సన్నిధి ఉన్నప్పుడు అంట అతని కుటుంబం ఆశీర్వదింపబడిందంట. ఈరోజు నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండదా? చివరిగా ఈరోజు నీ కుటుంబము ఇతరులకు సహాయం చేస్తున్నావా? ఈరోజు యవనస్తులకు ప్రశ్న ఏంటంటే, ఆర్ యు హెల్పింగ్ అదర్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్? ఈరోజు ఇతరులకు సహాయం చేస్తున్నావా? ఒకవేళ ఇవన్నీ నీ కుటుంబంలో లేకపోతే నువ్వేం చేసుకోవాలంటే, నీ కుటుంబాన్ని ఈ రోజు నుండి చక్కబెట్టుకోండి. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఈ యవనస్తుడా నీ జీవితాన్ని సరిగా చేసుకో. యవనస్తురాలా నీ జీవితాన్ని సరిగా చేసుకో. తల్లిదండ్రులారా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని చక్కగా చేసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు నాయన. దేవా, నీ వాక్యము సెలవిస్తుంది, భక్తిహీనుల నివాస స్థలము మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించని వాక్యం సెలవిస్తుంది ప్రభా. దేవా, ఈరోజు మీ ఆశ ఏంటంటే ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబము నీతిమంతుల కుటుంబం లాగా ఉండాలని ఆశపడుతున్నాను. అయ్యా, ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆశపడాలని, నువ్వు ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు తండ్రి. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల పిల్లల పక్షముగా దేవుడు ఉంటాడంట. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఎల్లప్పుడూ దీవిస్తామని వాక్యం సెలవిస్తుంది. అండ్ ఆల్సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడంట. నీతిమంతులైన యవనస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. God will bless righteous young people. And the question is, are you దేవా, అయ్యా ప్రభా, అలాంటి కృప నాయన దేవా, అలాంటి కృప ప్రభా ఇప్పుడు నా అందరికీ దయచేయండి దేవా. అయ్యా, ప్రతి కుటుంబం నాయన ఈ రోజు నుంచి ప్రభా, ఈ సమయం నుండి ప్రభా, అయ్యా వారి ఇంటిని చక్కబెట్టుకొని ప్రభా, తల్లిదండ్రులుగా వారు నీతిగా బ్రతికి పిల్లలను భక్తి మార్గంలో పెంచి ప్రభా, నీ సన్నిధిని ప్రభా ఎప్పుడు ఎదురు చూసేటట్టుగా ఉండి ప్రభా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మీరు చేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ ప్రార్థన చేతికి అప్పగిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.